అవును, అదే శాస్త్రి గారు. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను అని మహేష్ గోలగోల చేస్తున్నాడు. వాడా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సొసైటీలో మాకున్న గౌరవ మర్యాదలు మంట కలిసిపోతాయి. ఆ విషయంలోనే ఏం జరుగుతుందా అని నాకు ఆందోళనగా ఉంది. సరే, ఆ అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. తన రాశి నక్షత్రం ఎందుకండి? వాటిని బట్టే వాళ్ళిద్దరి జాతకాలు కలుస్తున్నాయా లేదా, వాళ్ళిద్దరికీ వివాహం జరిగే యోగం ఉందా లేదా అనేది తెలుస్తుంది. అదిగాని తెలిస్తే కొడుకు మీద మీరు, మీ మీద కొడుకు గొడవ పడే అవసరం ఉండదు. ఆ అమ్మాయి పేరు ఆనంది. రాశి నక్షత్రం వివరాలేవి నాకు తెలీవు. పేరు చెప్పారు కదా, చాలు. ఇప్పుడే చెప్తాను. ఒకవేళ ఈయన ఆనందికి మహేష్కి పెళ్లి జరుగుతుందని చెప్తే ఆంటీ మనసు మార్చుకుంటారు. అలా మనసు మార్చుకుంటే నా గతేంటి? ఇద్దరి పేరు బలాన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి మహేష్ జీవితంలోంచి అంత తేలిగ్గా వెళ్లదని తెలుస్తోంది. అలా అయితే ఎలా శాస్త్రి గారు? అలా జరగకుండా ఉండడానికి వేరే మార్గమే లేదా? అలాంటిదేం లేదమ్మా. ప్రతిదానికి ఒక పరిహారం అనేది ఉంటుంది. పేరును బట్టి చూస్తే ఆ అమ్మాయి స్వాతి నక్షత్రం, తులారాశి అని తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ అమ్మాయికి భరణి నక్షత్రం, మేషరాశిలో పుట్టిన అబ్బాయితో వివాహం జరగాలి. ఈ పాటికే వాళ్ల వివాహానికి సంబంధించి మాటలు ప్రారంభమై ఉంటాయని తెలుస్తుంది. ఆంటీ, దీనికి సంబంధించి నేను మీతో ఒక మాట చెప్పాలి. మిత్ర, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? నీతో తర్వాత మాట్లాడతాను, సైలెంట్గా ఉండు. ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో వివాహం జరుగుతుందని చెప్పారు కదా, అతని పేరు చెప్పగలరా శాస్త్రి గారు? అతని పేరు అందం అనే పదంతో పోలి ఉంటుంది. ఎవరై ఉంటారు? ఎవరబ్బా? అందం అనే పదాన్ని పోలుండేవాడు అంటే ఇంకెవరా? సుందరుడే. అవును శాస్త్రి గారు, మీరు చెప్పినట్టు ఆనంది జీవితంలో ఒకడున్నాడు అంటున్నారు. కానీ ఇప్పటి వరకు వాడెవడో ఆనందికి తెలీదు, మాకు కూడా తెలీదు. అసలు వాడు ఉన్నాడో లేడో కూడా తెలీదు. అయ్యో ఆంటీ, సుందరుడు అనేవాడు ఉన్నాడు. మీరు ఆ విషయం చెప్పనిస్తేగా. ఫోన్లో అరవాల్సిందంతా అరిచేసి గుడికి రమ్మని ప్రశాంతంగా మాట్లాడుకుందాము అన్నాడట. తనేడి రాడే? అమ్మో, ఫోన్లో ఆవేశంతో ఏదేదో మాట్లాడేశాను. ఇప్పుడు తన ముందుకెళ్తే భద్రకాళిలా అరుస్తుందేమో. ఏం చేయాలి? అశ్విన్, నువ్వే అని నాకు తెలుసు. చేతులు తీ. ఆనంది, ఏడుస్తున్నావా? నా లెక్క మారే అవకాశమే లేదు. ఆ అమ్మాయి మనసులో వేరే అతనున్నా కూడా మీ కొడుకు మనసు మాత్రం ఆ అమ్మాయి మీదే ఉంటుంది. తనని మర్చిపోవడం అనేది ఇప్పట్లో జరగదు. ఇది సత్యం.
ఈ రోజు వరకు ఆ అమ్మాయి కారణంగా మీ ఇంట్లో గొడవలు మాత్రమే జరుగుతున్నాయి. ఇక మీదట అదే అమ్మాయి కారణంగా మీ ఇంట్లో అపనిందలు, అవమానాలు, అపార్థాలు అన్నీ చోటు చేసుకుంటాయి. ఆపాలనుకున్నా మీరు ఆపలేరు. విధిరాతను చెరిపివేయడం ఎవరి తరం కాదు. ఆ ముగ్గురి మధ్య జరుగుతున్న ఈ జగన్నాటకం త్రివేణి సంగమం లాంటిది. దీనికి పరిష్కారం ఆ జగన్నాటక సూత్రధారే చెప్పాలి, కానీ అది సామాన్యుడి వల్ల కాదమ్మా. మీరు మీ కొడుకుతో గొడవ పడకుండా తన దారిలోనే వెళ్ళి మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి. అదొక్కటే మీ ముందన్న మార్గం. లేకపోతే ఏంటో చెప్పండి. పవిత్రమైన దేవాలయంలో కూర్చుని నా నోట నేను ఆ మాట పలకలేను. పలకను కూడా. అర్థం చేసుకోండి. అయ్యో, మీరే అలా అంటే ఎలా శాస్త్రి గారు? అధైర్యపడకండి. ఇది మీకు మీ కుమారుడికి మధ్య ఉన్న ప్రేమకి ఆ దేవుడు పెడుతున్న పరీక్ష. ఆవేశంతో, కోపంతో మీ కొడుకుని దూరం చేసుకుంటారో, లేక తెలివిగా ప్రవర్తించి మీ మాట వినేలా చేసుకుంటారో అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకునే నిర్ణయం మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఏంటి ఆనంది, నేనేదో కోపంలో ఉంటే అది పట్టుకుని నువ్వు ఏడుస్తావేంటి? కోపంలో నువ్వే మాటన్నా నాకు బాధ కలగదు, కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతానని అన్నావు చూడు, ఆ ఒక్క మాట నేను తట్టుకోలేకపోయాను. అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడేమీ జరిగినట్టు నాతో మాట్లాడాలా? ఈ శాస్త్రి గారు ఏదో పరిష్కారం చెప్తారు, ఇంట్లో గొడవలు ఆగిపోతాయని ఎంతో ఆశతో ఇక్కడికొస్తే నేనేమి చెయ్యలేను, మీకా దేవుడే దిక్కు అని చెప్పారు. ఇప్పుడేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది వింటే ఈ ప్రాబ్లం సింపుల్ గా సాల్వ్ అవుతుంది. ఇందక్కడి నుంచి ఏదో చెప్పాలి అంటున్నావు, ఏంటది? సుందరుడు ఎవడో తెలిసింది. అవునా? అవునా ఆంటీ, అది నాకు కాదు, ఆనందికి తెలిసింది. అక్కడికి నీకే తెలుసు అన్నట్టు బిల్డప్ ఇచ్చావు. ఆంటీ, ఆనందికి తెలిసిందంటే త్వరలో మనకు కూడా తెలుస్తుంది కదా.